పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ఎన్నికల సమయంలో వేలాది సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి పంపిణీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కుమారుణ్ణి గెలిపించేందుకు ఈ కుట్రకు తెరలేపారని తెలుస్తోంది. ఎంఆర్ఓ కార్యాలయంలోనే నకిలీ పట్టాలను ముద్రించారని, వాటిపై బదిలీపై వెళ్లిన ఎంఆర్ఓ సంతకాలు చేశారని కూడా తెలుస్తోంది. లేని సర్వే నెంబర్లతో నకిలీ పట్టాలను తయారు చేసినట్టుగా సమాచారం. రోడ్లు, చెరువు గట్లు, శ్మశాన వాటికల సర్వే నెంబర్లతో పట్టాలు రూపొందించారని, వాటిపై జగన్ ఫోటోను కూడా ముద్రించినట్టు గుర్తించినట్టు సమాచారం. మొత్తం 10,000 నకిలీ పట్టాలను గుర్తించడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆ పట్టాలను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు పడింది. పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ పట్టాల సృష్టికర్తపై ఇప్పుడు మొత్తం ఫోకస్ పెట్టారు. నకిలీ పట్టాల వ్యవహారంపై ఇప్పుడు జాయింట్ కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. శ్మశాన వాటికలు, లేని చెరువులు, చెరువు గట్ల నంబర్లతో పట్టాలు సృష్టించారు. ఈ పట్టాలన్నింటినీ కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ముద్రించినట్టుగా తెలుస్తోంది. పైపెచ్చు దానిపై జగన్ ఫోటో పెట్టి అవన్నీ కూడా పంచినట్టుగా తెలుస్తోంది. క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఓవర్ టు యు శివ. నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారు. అప్పటి సీఎం ఫోటోతో. అయితే గతంలో ఏదైతే సీఎం గా జగన్ ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏ రకంగా అయితే నమూనా తయారు చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో జగన్ ఫోటో వేసి ఇచ్చారు, అదే రకమైన డాక్యుమెంట్స్ తో కూడా నకిలీవి 10,000 డాక్యుమెంట్లను తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం సర్వే నెంబర్ కానీ, భూమి నెంబర్ కానీ, అలాట్మెంట్ కానీ ఏమీ లేకుండానే నకిలీ సర్వే నెంబర్ వేసి భూములు ఉన్న పలానా దగ్గర భూమి ఉందని చూపి కూడా ఇళ్ల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ సమయానికి సంబంధించి కూడా అప్పట్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కుండు రవీంద్ర కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అప్పట్లో అధికారులు దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లోనే ఒక వీఆర్ఓని సస్పెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పటి నుంచి మచిలీపట్నానికి సంబంధించి ఉన్న ఎంఆర్ఓ బదిలైన ఎంఆర్ఓ సంతకాన్ని వీరు ఫోర్జరీ చేశారా, లేకపోతే వీళ్లే అతనితో పెట్టించారా అనే దానికి సంబంధించి మరొక వైపు విచారణ అయితే కొనసాగుతా ఉంది. అయితే దాదాపుగా సంవత్సర కాలంగా కొనసాగుతున్న ఈ విచారణకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ అంశం వెలుగులోకి రావడంతో కూడా పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్ఓపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిన్న ఈ రోజు కూడా స్థానిక జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతోంది. పలువురు ఎవరైతే లబ్ధిదారులు, బాధితులు, స్థానిక నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసు అధికారులు కూడా కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం రెవెన్యూ అధికారులకి తమకు పట్టా ఇచ్చారు, భూమి కేటాయించలేదు, ఎక్కడ తమ భూమి తమకు చూపించాలని చెప్పి పలువురు బాధితులు రెవెన్యూ అధికారులు కోరిన నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా మరొకసారి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నకిలీ పట్టాల సృష్టికర్తపై ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై కలెక్టర్ దృష్టి పెట్టారు.